ఎలా తెలుస్తుంది సైనసైటిస్ నార్మల్ కోల్డా అని? కోల్డ్ అనేది ఒక జనరల్ రియాక్షన్ ఆఫ్ యువర్ మ్యూకోజా ఇన్ ద నోస్ రియాక్ట్ అయితే అది కోల్డ్. ఈ సైనసెస్ ని ఫిల్ అయిపోయినప్పుడు దిస్ ఇస్ కాల్డ్ సైనసైటిస్. సైనసైటిస్ వస్తే ఇంకా లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి అని, కోల్డ్ పదార్థాలు తాగితే ఎక్కువ అవుతుంది, కోల్డ్ తింటే వస్తుంది, ఈ డస్ట్కి వెళ్తే వస్తుంది. దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఎలర్జీ ఎక్స్పోజర్ వల్ల వచ్చిన సైనసైటిస్ అండి. అడినాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సింటమ్స్ ఉంటాయి? అడినాయిడ్స్ అనేవి మనం రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎలర్జీస్ కి ప్రోన్ అయినప్పుడు దే స్టార్ట్ గ్రోయింగ్ ఇన్ ద సైజ్. దాని వల్ల పిల్లలలో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం. రైనీ సీజన్ లో కూడా చిన్న పిల్లలకి ఊరికే జలుబు చేస్తుంటుంది. ఈ వైరసెస్ అంతా రైజ్ అయ్యే సీజన్ అండి ఇది. ఈ స్కూల్లో ఏమవుతుందంటే దే గెట్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కిడ్స్. ఈ జలుబు అండ్ ఆల్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్. హియరింగ్ లాస్ ఎంత డేంజరస్ అవ్వచ్చు. అడినాయిడ్స్, చెవులో ఇన్ఫెక్షన్స్, చెవులో చీము రావడము, ఇట్లాంటి కాజెస్ వల్ల వినికిడి లాస్ రావచ్చు. మెజారిటీ ఆఫ్ ద టైమ్ దే హ్యావింగ్ హెడ్ ఫోన్స్ ఆర్ ఇయర్ బడ్స్ కదా, దాని వల్ల కూడా మనకి హియరింగ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం. మనం కంటిన్యూస్ గా నాయిస్ వినడం అనేది కాజ్. టాన్సిలైటిస్ అసలు పిల్లలకి ఎందుకు వస్తుంది? Tonsils is also similar to adenoids. It is also a lymphoid tissue in a different location. వర్షాకాలం వచ్చేసింది. మన ఇంట్లో చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరాలు ఇలాంటివన్నీ వింటుంటాము. సో ఈ జలుబు, దగ్గు ఇవన్నీ అరికట్టాలంటే ఏం చేయాలి? ఒకవేళ వచ్చినాక మన పిల్లలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని వాటి గురించి ఈరోజు మనతో ఉన్న ఏంటి సర్జన్ని అడిగి తెలుసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ డాక్టర్ వాణి అండ్ ఈరోజు మన పాడ్కాస్ట్లో డాక్టర్ శ్రీలక్ష్మి సౌమ్య చిట్టా గారు ఉన్నారు. షీఈస్ వర్కింగ్ యాజ్ అన్ ఈఎన్టీ సర్జన్ ఇన్ స్టార్ హాస్పిటల్స్, నానక్రామ్గూడ. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ డాక్టర్. డాక్టర్ గారు, ఇప్పుడు మనం అనుకున్నట్టు వర్షాకాలం వచ్చేసింది కదా. సో ఈ వర్షాకాలంలో చాలామందికి ఎస్పెషలీ సైనస్ ప్రాబ్లం అనేది కామన్గా వింటుంటాము. సో అండ్ మోర్ ఓవర్ చిన్నపిల్లలకి అండ్ టీనేజ్ వాళ్ళకి కూడా ఎక్కువగా ఈ సైనసైటిస్ వస్తుంది. సో ఈ సైనసైటిస్, నా క్వశ్చన్ ఏంటంటే సైనసైటిస్ అసలు ఎందుకు వస్తుంది? అండ్ ఈ సైనసైటిస్కి అంటే ఎలా తెలుస్తుంది సైనసైటిస్ నార్మల్ కోల్డా అని? సో బేసికలీ సైనసెస్ అనేవి మన స్కల్ లోపల ఉండేటువంటి ఒక గదులు లాంటివి. ఇమాజిన్ ఒక స్కల్ లోంటి ఒక 4 రూమ్స్ లాగా ఉంటాయి. ఇటు సైడ్ ఒక 4, ఇటు సైడ్ ఒక 4, టోటల్ ఒక 8 స్పేసెస్ ఉంటాయి. విచ్ ఆర్ ఫర్దర్ ఇంటూ అ స్మాల్ స్పేసెస్ అనమాట. ఇవి యూజువల్లీ అండ్ ఎయిర్ ఫిల్డ్ స్పేసెస్. దీనికి ఏంటంటే ఒక మ్యూకోజా లైన్ ఉంటుంది. దాని నుంచి మ్యూకస్ అనేది జస్ట్ యాజ్ ఎ లూబ్రికెంట్ లాగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది ఇన్ జనరల్ న్యాచురల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మ్యూకస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ నోస్కిలోకి డ్రైన్ అయిపోతుంది త్రూ ద న్యాచురల్ ఓపెనింగ్స్. బట్ ఆ ఓపెనింగ్స్ నుంచి డ్రైన్ అవ్వకుండా మ్యూకస్ ఎప్పుడైతే ఈ ఎయిర్ ఫిల్డ్ రూమ్స్లో లైక్ సైనసెస్లో అక్యూములేట్ అయిపోతుందో దేర్ స్టార్ట్స్ ఇన్ఫెక్షన్ అండ్ దాని లోపల నుంచి మనకి ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. దట్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ సైనసైటిస్ అండి. సో ఈ న్యాచురల్గా డ్రైన్ అవ్వాల్సింది ఎందుకు డ్రైన్ అవ్వట్లేదు? కుడ్ బి వేరియస్ కాజెస్. వన్ థింగ్ ప్లస్ సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే కోల్డ్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఏమవుతుంది అంటే మన మ్యూకోజా నుంచి వాపు రావడం, ఇన్ఫ్లమేషన్ అంటాం. దానివల్ల ఆ డ్రైనేజ్ పాత్వేస్ క్లోజ్ అయిపోవడం, లేకపోతే హయ్యర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మ్యూకస్ బాగా థిక్గా ఫామ్ అవ్వడం, ఎలా అంటే మనకి గ్రీన్ కలర్ డిశ్చార్జ్ చూడడము, ఇట్లాంటివన్నీ అయినప్పుడు ఏంటంటే ఆ డ్రైనేజ్ ప్రాపర్ పాత్వేలో అవ్వదు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏమవుతాయంటే కొన్ని స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి మనకి నోస్లో. లైక్ నోస్ లోపల ఉండే సెప్టమ్ క్రాస్గా ఉండడము ఆర్ వేరియస్ అదర్ సైనసెస్ స్ట్రక్చరల్ లో డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఈ డ్రైనేజ్ పాత్వేస్ని న్యాచురల్గా అవ్వకుండా బ్లాక్ చేస్తూ ఉంటాయి. మామూలు కోల్డ్కి సైనసైటిస్కి డిఫరెన్స్ ఏంటి అంటే కోల్డ్ అనేది ఒక జనరల్ రియాక్షన్ ఆఫ్ యువర్ మ్యూకోజా ఇన్ ద నోస్ అండ్ ఆల్ రియాక్ట్ అయితే అది కోల్డ్. ఈ సైనసెస్ని ఫిల్ అయిపోయినప్పుడు దిస్ ఇస్ కాల్డ్ సైనసైటిస్. దీనివల్ల మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే థిక్గా చీమిడి రావడము, ముక్కు వెనకాల నుంచి కంటిన్యూస్గా చీమిడి వస్తూ ఉండడము, అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు దాని నుంచి గ్రీన్ కలర్లో చీమిడి రావడము, అండ్ ఈ ఫేస్ భాగం మొత్తం మనకి బరువుగా అనిపించడము, అంటే గది నిండిపోయి ప్రెషర్ ఫామ్ అయినట్టు. ఆ సైనస్ ఫీల్డ్పై ప్రెషర్ సిమ్టమ్స్, పెయిన్ అనిపించడము, ఫేస్ హెవీగా ఉండడము, హెడ్ఏక్, అండ్ ఎట్లా అంటే కొందరికి చాలా సివియర్ అయిపోయి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. సైనసైటిస్ ఉన్న వాళ్ళు లైక్ దే కంప్లైన్ ఆఫ్ హెడ్ఏక్, తలనొప్పి బాగా వస్తుంది అంటుంటారు కదా. దీనికి ట్రీట్మెంట్ అంటే లైక్ ఎలా ఉంటుంది? హెడ్ఏక్లో కూడా ఇట్ ఈస్ లైక్ మోర్ డిఫరెంట్. హెడ్ఏక్స్కి చాలా కారణాలు ఉంటాయండి. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఫేషియల్ పెయిన్ రాదర్ దెన్ అ సింపుల్ హెడ్ఏక్ విచ్ వి సీ ఇన్ అదర్ కండిషన్స్. మొహంలో భారీగా అనిపించడము, ఇక్కడ పెయిన్ రావడం, కన్ను దగ్గర పెయిన్ రావడము, ఇట్లాంటి డిఫరెంట్ స్పెసిఫిక్ ఏరియాస్లో ఉంటుందన్నమాట పెయిన్. వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే అండి నాట్ ఎవ్రీ సైనస్ ఈజ్ అన్ ఇన్ఫెక్షన్.
సమ్ కుడ్ బి ఎలర్జిక్ రియాక్షన్, సమ్ కుడ్ బి బికాస్ ఆఫ్ పాలిప్స్. సో ఒక సింగిల్ ఫస్ట్ ఎపిసోడ్కి ఏంటి అంటే లైక్ ఏ కామన్ కోల్డ్ సింపుల్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది. అండ్ ఒకసారి మనకి పేషెంట్ ఇట్లా డిఫరెంట్ సిమ్టమ్స్ తోటి వచ్చిన తర్వాత వీ విల్ జస్ట్ ఎగ్జామిన్ చేసిన వేరియస్ సిమ్టమ్స్ బట్టి మనకి తెలుస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ ఎ వైరల్ కాజ్ ఆఫ్ ఇటియాలజీయా, లేకపోతే ఎలర్జిక్ కైండ్ ఆఫ్ మనకి చేంజెస్ కనిపిస్తున్నాయా, లేదా పస్తో కూడుకొని ఉండి ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుందా, లేదు సమ్ టైమ్స్ ఎలర్జీస్ ఎక్కువైపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఇవి క్లినికల్ ఎగ్జామినేషన్ వల్ల కొంతవరకు మనకు ఐడియా వస్తాయి. లేదు మనకు అవసరమైతే సిటీ స్కాన్స్ లాంటివి చేసుకోవాలి. ఈ స్కాన్స్ ఇవన్నీ ఏంటంటే మనకి ఫస్ట్ ఎపిసోడ్లో ఒక్కసారి వచ్చిన వాళ్ళకి అంతవరకు అవసరం పడకపోవచ్చు. సో డిపెండింగ్ అపాన్ దట్ యూజువల్లీ మనకి ఇటియాలజీ, మనకి వాట్ ఈస్ ద కాజ్ అని మనకి ఆన్ ఎగ్జామినేషన్ అర్థమైనప్పుడు దాని స్పెసిఫైడ్ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇచ్చినప్పుడు దట్ విల్ రిజాల్వ్ ఇన్ ప్రాంప్ట్ టైం అండి. చాలామంది అనుకుంటారు అంటే సైనోసైటిస్ వస్తే ఇంకా లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి అని, అట్లా ఏమైనా ఉంటుంది అంటే సిమ్టమాటిక్గా అప్పుడప్పుడు ఎక్కువ అవుతుంటుంది, అప్పుడప్పుడు తగ్గుతుంది, కోల్డ్ పదార్థాలు తాగితే ఎక్కువ అవుతుంది, సో అలా అనుకుంటారు. సో అది కరెక్టే అంటారా? మీరు చెప్పిన సినారియో కోల్డ్ తింటే వస్తుంది, ఈ డస్ట్కి వెళ్తే వస్తుంది, దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఎలర్జీ ఎక్స్పోజర్ వల్ల వచ్చిన సైనోసైటిస్ అండి. సో మనకు అది అబ్జర్వ్ చేసుకొని యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ మనకి ఏదైనా అబ్స్ట్రక్టివ్ నేచర్లో అనటామికల్గా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా, ఈ సైనసెస్ అనేవి డ్రైన్ అవ్వడానికి ఏమన్నా డిఎన్ఎస్ లాంటివి కానీ లేదు వేరే అదర్ కాజెస్ ఆర్ సైనసెస్ ప్రాపర్గా ఓపెన్ అయ్యి లేదు లాంటి కాజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటాం మనము. లేదు ఇట్ ఈస్ అ సింపుల్ కాజింగ్ ఎలర్జీ వల్ల అవుతుంది, సో అగైన్ వీ షుడ్ హ్యావ్ టాక్ టు ద పేషెంట్. వాళ్ళకి ఏంటి సీజనల్గానే అవుతుందా, పెరినియల్గా ఉంటుందా, ఈ మాట్లాడినప్పుడు వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ దిస్. సో ఇట్ ఈస్ అ సింపుల్ సీజనల్ అనుకోండి, వీ కెన్ అడ్వైజ్ దెమ్ ఒక కైండ్ ఆఫ్ నేజల్ ఇరిగేషన్స్ అని, నేజల్ స్ప్రేస్ అని ఉంటాయి, విచ్ విల్ ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఎలర్జీ ట్రిగ్గర్ అయ్యి ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడే ఈ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అటువంటి ఎలర్జీకి ప్రోన్ అవ్వకుండా ముందుగా తీసుకునే జాగ్రత్తలు దాంతో వీ కెన్ మేనేజ్. లేదు ఇట్స్ అ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ అన్నప్పుడు దెన్ వీ విల్ హ్యావ్ టు గో ఇన్వేజివ్లీ అండ్ కొంచెం ఆ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ కరెక్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళకి మెయింటెనెన్స్లో ఈ నేజల్ స్ప్రేస్ కానీ ఎలర్జీస్కి ప్రోన్ అవ్వకుండా కానీ పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ అ గుడ్ రిజల్ట్స్. పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ ఆల్సో హ్యాడ్ సైనోసైటిస్, బట్ వన్స్ ఎట్లా అంటే నేను డైట్ అన్ని కంట్రోల్ చేసి లెస్సర్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ ప్రోడక్ట్స్, ఐస్ క్రీమ్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ తగ్గించేశాక లైక్ ఐ డోంట్ ఫీల్ ఎనీ సిమ్టమ్స్ ఆఫ్టర్ లైక్ ఇట్స్ బీన్ మోర్ దెన్ 10 years అనుకుంటా. అప్పుడు మాత్రం ఇట్ వాజ్ లైక్ ఈవెన్ మై వాయిస్ యూస్ టు చేంజ్. సో ఈస్ దట్ పాసిబుల్ జస్ట్ బికాస్ ఆఫ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ వీ కెన్ అంటే మనం చేంజ్ చేసుకోవచ్చా సైనోసైటిస్ ప్రాబ్లమ్ని క్యూర్? ఎస్ అండి, డెఫినెట్లీ. ఏంటి అంటే ఒకటి మీ కేసులో మీరు చెప్పినట్టు మేబీ యూ హ్యావ్ ఎలర్జిక్ టు ఓన్లీ ఫ్యూ థింగ్స్. మీరు వాటిని ఐడెంటిఫై చేయగలిగారు, వాటిని అవాయిడ్ చేయగలిగారు, విచ్ ఆర్ అవాయిడబుల్ థింగ్స్ కాబట్టి. సో ప్రొవైడెడ్లీ ఇఫ్ యూ హ్యావ్ సంబడి హూ ఇస్ లైక్ డస్ట్ ఎక్స్పోజర్లో అవ్వగానే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, బట్ దే వర్క్ ఇన్ ఏ కన్స్ట్రక్షన్ సైట్, వాట్ కెన్ వీ డూ? వీ కెనాట్ టెల్ సంబడి టు స్టాప్ ద ప్రొఫెషన్ ఆర్ వాట్ ఎవర్. సో అలాంటప్పుడు వీ విల్ హ్యావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. చాలా దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ఐడెంటిఫైయబుల్ అండ్ మాడిఫైయబుల్. అఫ్ కోర్స్ మీరు చెప్పినవన్నీ ఐస్ క్రీమ్ మానేయడం, కూల్ డ్రింక్స్ మానేయడం, దీస్ ఆర్ ఆల్ లైక్ గుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్. అది చేయడం వల్ల దెర్ ఇస్ నథింగ్ లాస్, బట్ అలానే యూ కెనాట్ కీప్ యువర్ సెల్ఫ్ రిస్ట్రిక్టెడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఆల్ ద టైమ్. సో డిపెండ్స్ అపాన్ పేషెంట్ టు పేషెంట్ సినారియో. ఓకే, డిఫరెంట్ వేరీ అవుతుంటుంది. బట్ ఇప్పుడు కూడా లైక్ ఇఫ్ ఐ కంటిన్యూస్లీ టేక్ కోల్డ్ ప్రోడక్ట్స్ కొంచెం ఐ కెన్ ఫీల్ దట్ బెటర్. అంటే ఇప్పుడు హోమ్ రెమెడీస్తో చేస్తున్నప్పుడు ద సిమ్టమ్స్ మే డిక్రీస్, బట్ వన్ థింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ మనకి అనటామికల్గా స్ట్రక్చర్ అబ్నార్మాలిటీస్ ఉంది అంటే అది ఏమవుతుంది అంటే పూర్తిగా క్యూర్ అవ్వదు. సో వాట్ హ్యాపెన్స్ ఈవెన్చువల్లీ అనేది ఇది వరకు ఒక కొంత మోతాదు ఆఫ్ ఎక్స్పోజర్ నుంచి ఈ సైనసైటిస్ వస్తే తర్వాత ఈ అక్యుములేషన్ అండ్ హాఫ్ ట్రీట్మెంట్ వల్ల చిన్న ట్రిగ్గర్కే తొందరగా రావడం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎపిసోడ్స్ ఇంక్రీస్ అవ్వడం, అండ్ అల్టిమేట్లీ someday it may become big. So it is okay, one episode or 2 episodes అప్పుడప్పుడు వస్తుంది, and it is like 1 or 2 factors which are not a daily factors మనకి ఎఫెక్ట్ అయ్యాయి, అవాయిడబుల్ కాజెస్ ఉన్నాయి అంటే yes definitely you should do that before medication.
లేదు ఇట్ ఈస్ వెరీ క్రానిక్, రిపీటెడ్గా వస్తుంది, డైలీ ఆన్ యావరేజ్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఎస్ దెర్ ఆర్ సెవరల్ మెథడ్స్ విచ్ కెన్ హెల్ప్ యూ, విచ్ వీ విల్ కెన్ హెల్ప్. యా, ఈఎన్టీ సర్జన్ విల్ హెల్ప్. డాక్టర్ గారు, ఈవెన్ ఎడినాయిడ్స్ అంటే ఏంటి ఎగ్జాక్ట్గా, అండ్ ఎడినాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? సో ఎడినాయిడ్స్ అనేది బేసికలీ మన బాడీలో ఒక స్ట్రక్చర్ అండి, విచ్ ఇస్ అ లింఫాయిడ్ టిష్యూ, విచ్ ఇస్ బేసికలీ డిజైన్డ్ ఏంటి అంటే మనకి ఏదైనా ఎలర్జెన్స్ కానీ వైరసెస్ కానీ ఉంటే బాడీని ఫైట్ చేయడానికి ఒక లింఫాయిడ్ టిష్యూ లాగా బాడీలో ఉంటుంది, విచ్ ఇస్ బిహైండ్ ద నోస్, అంటే మన రెండు ముక్కుల నుంచి థ్రోట్లోకి కలిసే ప్లేస్లో ఒక కామన్ పాయింట్లో ఇట్ ఈస్ దేర్ అనమాట అడినాయిడ్స్. అది ఎక్కువ శాతం రోల్ అడినాయిడ్స్కి పిల్లల్లోనే ఉంటుంది. యాజ్ ఏజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే అడినాయిడ్స్ రోల్ పిల్లలకి ఇమ్యూనిటీ వస్తుంది. అడినాయిడ్స్ ఏజ్ అవుతున్న కొద్దీ ఇమ్యూనిటీ గ్రో అయినప్పుడు అడినాయిడ్స్ అనేవి రిగ్రెస్ అయిపోతూ ఉంటాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ద బాడీలో లింఫాయిడ్ టిష్యూస్ ఆర్ ఎట్ సెవరల్ ప్లేసెస్ దట్ విల్ ఆల్ లుక్ ఆఫ్టర్ ద ఇమ్యూనిటీ ఇన్ ద బాడీ. ఈ అడినాయిడ్స్ అనేవి మనం ఎక్కువ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎలర్జీస్కి ప్రోన్ అయినప్పుడు దే స్టార్ట్ గ్రోయింగ్ ఇన్ ద సైజ్. అది దే స్టార్ట్ ఆక్యుపైయింగ్ ద స్పేస్ బిహైండ్ ద నోస్. దానివల్ల పిల్లలలో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం. ఇప్పుడు వీ స్టార్టెడ్ సీయింగ్ దోస్ సినారియోస్ ఇన్ అడాలసెంట్స్ ఆల్సో, నాట్ జస్ట్ ఇన్ కిడ్స్. చిన్న పిల్లల దగ్గర నుంచి అడల్ట్స్లో కూడా ఈ ఎలర్జీ సిమ్టమ్స్ వల్ల అడినాయిడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మెయిన్గా దానివల్ల అబ్స్ట్రక్షన్ అనేది వస్తుంది బ్రీతింగ్కి. ఆ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ చూస్తాం. సిమ్టమ్స్ చెప్పుకోవాలి అంటే పిల్లల్లో నోరు తెరుచుకొని గాలి తీసుకోవడం, నైట్ టైం గురక పెట్టడము, నోరు తెరుచుకొనే నిద్రపోవడం. అంటే పిల్లలు అలసిపోయి పడుకున్నారు, దట్స్ వై మై కిడ్ ఈస్ స్నోరింగ్ ఆర్ బ్రీతింగ్ విత్ మౌత్ అని అనుకుంటారు. బట్ ఆల్వేస్ ఓపెనింగ్ మౌత్ అండ్ స్లీపింగ్ ఎవ్రీ డే could be one undercurrent sign which a parent might be missing. దాంతోపాటు అడినాయిడ్స్ అనేవి దే బికమ్ ప్లేస్ ఫర్ బ్యాక్టీరియా టు హార్బర్. దానివల్ల రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట. తరచుగా కోల్డ్ క్యాచ్ చేయడం, ఫ్రీక్వెంట్గా కోల్డ్ క్యాచ్ చేయడం, తోటి పిల్లల కంటే వాళ్ళలో కోల్డ్ వస్తే ట్రీట్ చేయడం కష్టం అవ్వడం, అస్తమానం ఒక రన్నీ నోస్ ఉండడం ఒక కిడ్లో, ఈ స్నోరింగ్ ఉండడం, అండ్ మాట్లాడేటప్పుడు నేజల్ ట్వాంగ్ అంటారండి, అంటే జలుబు మాట్లాడినట్టు ఉండడం, పిల్లలలో క్లారిటీ లేని మాటలు రావడం, అండ్ చాలామందికి తెలియని సిమ్టమ్స్ పళ్ళు అనేవి ఓవర్ క్రౌడెడ్గా రావడం. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద సిమ్టమ్స్ విచ్ ఒక నెగ్లెక్టెడ్ అడినాయిడ్ కేస్ పిల్లల్లో చూస్తాం అన్నమాట. సో దీనికి అంటే ఏదైనా ట్రీట్మెంట్స్ అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారా, ఏదైనా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుందా? బోత్ ఉన్నాయండి. వి విల్ డిసైడ్ ఆన్ వాట్ ఇట్ ఈస్. చైల్డ్ హ్యాస్ కమ్ టు అస్ ఎర్లీ, ఉన్నారు 1-2 ఎపిసోడ్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ ఇమ్యూనిటీ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, అవన్నీ చూసి ఏమైనా ఇమ్యూనిటీ కరెక్షన్స్ ఉంటే చేసుకొని లైఫ్ స్టైల్ అంతా కరెక్ట్ పెట్టుకొని, అండ్ కొన్ని నేజల్ స్ప్రేస్, నేజల్ వాషెస్ ఇవన్నీ ఇచ్చి చూస్తాం ఫస్ట్. అండ్ ఇఫ్ అడినాయిడ్ ఏంటంటే దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం ఎంత ఉంది సైజు అని. సమ్టైమ్స్ వీ మే హ్యావ్ టు గెట్ వన్ ఎక్స్రే డన్ టు సీ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ అడినాయిడ్స్. ఇఫ్ అడినాయిడ్ ఈస్ వెరీ స్మాల్, అవసరం లేదు, ఓన్లీ ది సిమ్టమ్స్ ఆర్ దేర్ అంటే మనం స్ప్రేస్ తోటి మెయింటైన్ చేసుకోవచ్చు టిల్ ద కిడ్ గ్రోస్ అండ్ గెయిన్ సమ్ వెయిట్ అండ్ ఆల్ ఉంటుంది. అది కాకుండా ఇంకొక సిమ్టమ్ ఉంటుంది పిల్లల్లో ఏంటి అంటే దే మే హ్యావ్ పూర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద స్కూల్. దే ఆర్ హ్యావింగ్ ఇన్సఫిషియెంట్ స్లీప్ వల్ల, సఫిషియెంట్ స్లీప్ లేకపోవడం వల్ల. సో దీస్ కిడ్స్ ఏంటి అంటే దే బిహేవ్ హైపర్ యాక్టివ్లీ రాదర్ దెన్ వాళ్ళు స్లీపీగా అనిపించారు. కిడ్ లుక్స్ హైపర్ యాక్టివ్ బట్ స్కూల్ పర్ఫార్మెన్స్ ఉండదు. దాని నుంచి చెవుల నొప్పులు రావడము, యూస్టేషన్ ట్యూబ్ బ్లాకేజెస్ ఉంటాయి, చెవుల నొప్పులు రావడము, చెవులో ఫ్లూయిడ్ నిండిపోవడము, టీచర్ చెప్పింది వినపడకపోవడము. దీస్ ఆర్ లైక్ నెగ్లెక్టెడ్ అడినాయిడ్ కేసెస్లో పీపుల్ కమ్ బ్యాక్ టు అస్ సేయింగ్ దట్ మై చైల్డ్స్ టీచర్ హ్యాస్ కంప్లైంట్ దట్ he is not listening properly. Then we retrogradely go and see, ఎగ్జామిన్ చేస్తే ఇయర్ డ్రమ్ వెనకాల కొంచెం ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోయి ఉంది. ఎందువల్ల దేర్ ఈస్ సమ్ pathology in the eustachian tube. Why it is blocked? It is because of the adenoids. Then we ask, does your child sleep well? Yes, they sleep, they soundly sleep. అంటే నోరు తెచ్చుకొని పడుకుంటారా? ఎస్. దట్ ఈస్ హౌ సమ్టైమ్స్ నెగ్లెక్ట్ చేస్తే అక్కడ దాకా కూడా వెళ్తుంది అనమాట కిడ్స్లో. సో ఎర్లీగా వచ్చినప్పుడు స్ప్రేస్తో వాటిలో సరిపోతాయి. ఇట్లాంటి కాంప్లికేషన్స్తో ప్రజెంట్ చేసినప్పుడు ఏంటి అంటే ముందుగా ట్రీట్మెంట్ ఇచ్చి ఇఫ్ అడినాయిడ్ ఈస్ టూ లార్జ్ దట్ అసలు బేర్లీ ఎనీ స్పేస్ ఉంది అన్నప్పుడు కార్బులేటర్ అనే ఎక్విప్మెంట్ వచ్చింది విచ్ ఈస్ లైక్ బ్లడ్లెస్ ప్రొసీజర్ ఉంటుందన్నమాట. సర్జికల్గా రిమూవ్ చేయాల్సి వస్తుంది అది. అండ్ డాక్టర్ గారు మోరోవర్ ఈ రైనీ సీజన్లో కూడా చాలా మందికి చిన్నపిల్లలకి ఊరికే జలుబు చేస్తుంటుంది. సో అది కూడా ఎందువల్ల అంటారు? సో దిస్ సీజనల్లీ ఏమవుతుంది అంటే ఈ వైరసెస్ అంతా రైజ్ అయ్యే సీజన్ అండి ఇది. అండ్ దీస్ కిడ్స్ ఆల్సో దే స్టార్ట్ గోయింగ్ బ్యాక్ టు స్కూల్స్. ఈ స్కూల్లో ఏమవుతుందంటే దే గెట్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కిడ్స్. మోస్ట్ ఆఫ్ దీస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఈ జలుబు అండ్ ఆల్ దీస్ ఆర్ ఆల్
డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్. ఒక పిల్లల నుంచి ఒక పిల్లలు దే ప్లే ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ, ఈ కఫ్ చేయడము ఆర్ ఈ హ్యాండ్ ఒకళ్ళు తుడుచుకున్న హ్యాండ్ ఇంకొకళ్ళు పిల్లలు దే షేర్ దేర్ థింగ్స్, అట్లా దాని నుంచి దే స్ప్రెడ్ దెన్ దే గెట్ ప్రోన్ ఈజీలీ అండి. దట్ ఈస్ ద రీజన్ యూ సీ లైక్ ఇట్ గోస్ ఆన్ ఇన్ ఏ క్లాస్ రూమ్ లో వన్ ఆర్ ది అదర్ గెట్ సిక్ అండ్ ఆల్, అలా ఉంటుందన్నమాట. This can be prevented by teaching the kid how it is coming andi, like how to avoid sharing food or common things with the friends who are having cold, maintaining some, if you are prone to cold mana first manatoni start cheyali, like if you are having cold, like maintain distance with others ani mana pillalni educate chesamu ante aa droplet infection anedi taggiyochu. And before eating or before their hands vallu face ki contact వచ్చే ముందర sanitize చేసుకోవడం or hand wash చేసుకోవడం, ఇట్లాంటి ప్రాక్టీసెస్ నేర్పియడం వల్ల కిడ్స్ కి మనం కొంచెం వీ కెన్ అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఓకే ఓకే అండి. అంటే ఇప్పుడు కొంతమంది ఇళ్లలో పిల్లలకి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి, కొంతమంది పిల్లలకి తక్కువగా వస్తుంటాయి, అంటే ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది, మెయిన్లీ బికాస్ ఆఫ్ ఇమ్యూనిటీ అంటారా? ఇమ్యూనిటీ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండి. ఒకటి ఇమ్యూనిటీ వీ హ్యావ్ టు సీ, ఒకటే ఇంట్లో వస్తుంది అంటే వాట్ కైండ్ ఆఫ్ డైట్ దే ఆర్ ఆన్, ఈజ్ ఇట్ అన్ని వాళ్ళ మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా, ప్రోటీన్ ఇంటేక్ ఎలా ఉంది, వాళ్ళ వైటమిన్ ఇంటేక్ ఎలా ఉంది, ఇమ్యూనిటీ కోసం B12 ఎలా ఉంది, D ఎలా ఉంది, కిడ్స్లో కరెక్షన్స్ అవసరం అవుతున్నాయి వాళ్ళ రేపు D అండ్ ఆల్ ఫర్ ఇమ్యూనిటీ. సో యాజ్ ఏ హోల్ ఫ్యామిలీ వస్తుంది అంటే యూ కెన్ లుక్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ అగైన్ వాట్ ఈస్ దర్ వెంటిలేషన్ ఎట్ దేర్ హోమ్, ఇంట్లో డ్యాంప్ ఏరియాస్ ఉన్నాయా, వెల్ వెంటిలేటెడ్గా ఉందా, ఏరేషన్ బాగుందా, ఆర్ డూ దే లివ్ ఇన్ ఏ ప్లేస్ వేర్ దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ డస్ట్. సో అలాంటి వాళ్ళు ఏంటంటే డ్యూరింగ్ డే టైమ్ వేర్ రోడ్ ట్రాఫిక్ ఎక్కువ ఉన్న టైంలో విండోస్ క్లోజ్ చేయడం, ఎట్ వాట్ టైమ్ అగైన్ మళ్ళీ పూర్తిగా క్లోజ్ పెట్టకుండా ఫ్రెష్ ఎయిర్ కోసం ఎర్లీ మార్నింగ్స్ ఓపెన్ చేయడం, దిస్ కైండ్ ఆఫ్ మెయింటైనింగ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ ద హౌస్ ఒకటి ప్రాక్టీస్ చేయడము, అండ్ లుకింగ్ ఆఫ్టర్ వాట్ ఈస్ దేర్ ఫ్యామిలీ మీల్ అనేది ఒకసారి చూసుకుంటే దట్ కుడ్ మేబీ అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి. హియరింగ్ లాస్ వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరికి ఉంది అని వింటున్నాము, బట్ అగైన్ హియరింగ్ లాస్ అంటే పెద్ద సీరియస్గా తీసుకోము. సో అంటే యాజ్ అ ENT సర్జన్ హియరింగ్ లాస్ ఎంత డేంజరస్ అవ్వచ్చు ఆర్ ఎంత ట్రీటబుల్ అట్లా ఏమన్నా చెప్తారా? హియరింగ్ లాస్ ఆర్ వినికిడి లోపం అనేది ఇట్ కెన్ అక్కర్ టు ఎనీబడి అండి. సో రైట్ ఫ్రమ్ కిడ్ టు ఓల్డ్ ఏజ్ ఎనీబడి ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ కంజెనిటల్ హియరింగ్ లాసెస్ అంటే పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఏంటి, ఎదుగుతున్న పిల్లల్లో కూడా కొన్ని జన్యు కారణాలు లైక్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వినికిడి అనేది తగ్గుతూ రావచ్చు. అలానే స్కూల్ గోయింగ్ కిడ్స్లో ఇందాక మాట్లాడుకున్నట్టు అడినాయిడ్స్, చెవులో ఇన్ఫెక్షన్స్, చెవులో చీము రావడము ఆర్ చెవులో టింపానిక్ మెమ్బ్రేన్ పర్ఫరేషన్స్, ఇట్లాంటి కాజెస్ వల్ల వినికిడి లాస్ రావచ్చు. అండ్ అగైన్ వెన్ యూ ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్, నాయిస్ ఎక్స్పోజర్ వల్ల హియరింగ్ లాస్, ఇట్లాంటి రకరకాల కారణాలు ఉన్నాయి. బట్ ఇన్ నో ఏజ్ ఇట్ హ్యాస్ టు బి నెగ్లెక్టెడ్ అండి. ఇట్ ఈస్ బికాజ్ ఏంటి అంటే పుట్టిన పిల్లల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యూనివర్సల్ హియరింగ్ స్క్రీనింగ్ అండి. ఎవ్రీ కిడ్ హ్యాస్ టు యాజ్ బర్త్ అయినప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే లోపల హియరింగ్ అనేది ఎవాల్యుయేట్ చేసి పంపించాలి. సో దీనివల్ల ఏంటి అంటే ఇఫ్ అట్ ఆల్ వీ హ్యాపెన్ టు ఫైండ్ ఎ హియరింగ్ లాస్ కిడ్, ఎర్లీగా మనం రికగ్నైజ్ చేస్తే వీ కెన్ రికవర్ ద కిడ్స్ హియరింగ్ అండ్ ఆల్సో స్పీచ్. The main problem is a child who is born deaf cannot talk because పిల్లలు ఇమిటేషన్తో నేర్చుకుంటారు, వాళ్ళు వినలేనప్పుడు దే కెన్ నాట్ టాక్. సో ద ఎర్లియర్ మేము చేసాము అంటే ఒక కిడ్కి మనం బెటర్ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. సో దట్ హియరింగ్ స్క్రీనింగ్ గురించి ఎవ్రీబడి హ్యాస్ టు బి అవేర్ ఆఫ్. ఇది మిస్ అయినా కూడా ఒకవేళ వెన్ వీఆర్ చైల్డ్ రైజ్ చేసేప్పుడు పేరెంట్స్ ఆర్ ఇంట్లో కేర్ గివర్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక చైల్డ్ ఈ స్లీపింగ్, పెద్ద సౌండ్ అయింది, చైల్డ్ ఉలిక్కి పడుతుందా లేదా, చైల్డ్ 6 నెలలు అయిన తర్వాత కొన్ని సౌండ్స్ చేస్తున్నారా లేదా, తర్వాత ఒక చైల్డ్ ఏదైనా సౌండ్స్కి అట్రాక్ట్ అవుతున్నారా లేదా, ఒక 1 year 2 years వచ్చేప్పటికి ఆర్ దే ట్రైయింగ్ టు టాక్ ఆర్ ఇమిటేట్ ద వర్డ్స్ ఎనీబడీస్ టెల్లింగ్ ఆర్ డిలేడ్ స్పీచ్ ఉందా. అండ్ స్కూల్ గోయింగ్ కిడ్స్ వాళ్ళు చెప్పేది ఫాలో అవుతున్నారా లేదా, ఏం చెప్పినా మళ్ళీ ఏంటి వాట్ అని చెప్పి మళ్ళీ అడుగుతున్నారా. ఇఫ్ యువర్ చైల్డ్స్ టీచర్ ఈస్ కంప్లైనింగ్ దట్ ఈజ్ నాట్ లిజనింగ్ వెన్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ ఐ హ్యావ్ టు టెల్ ఎ సెకండ్ టైమ్ అని చెప్పినప్పుడు జస్ట్ అది బిహేవియర్ ప్రాబ్లం అనుకోకుండా వన్స్
ఒక్కసారి వినిపిస్తుందా లేదా అనేది కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ టీనేజర్స్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ వల్ల యంగ్ వాళ్ళలో కూడా రావడం ఎక్కువ అయ్యింది హియరింగ్ లాసెస్. అండ్ వన్ మోర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ హూమ్ హియరింగ్ లాస్ ఈజ్ నెగ్లెక్టెడ్ ఈస్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అండి. ఏజ్ పరంగా ఎస్ కొంత అమౌంట్ ఆఫ్ హియరింగ్ లాస్ అనేది వస్తుంది, కానీ ఆ అమౌంట్ ఆఫ్ హియరింగ్ లాస్ అనేది వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి అప్రోప్రియేట్గా ఉండాలి. లైక్ ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ వెరీ యాక్టివ్ గోస్ అవుట్, వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ హియరింగ్ లాస్ కావాలి. ఒక నోన్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు, వాళ్ళకు ఒక లిటిల్ అమౌంట్ ఆఫ్ హియరింగ్ లాస్ వీ మే యాక్సెప్ట్. బట్ ఆ డైలీ యాక్టివిటీస్ ఇబ్బంది పడేంత హియరింగ్ లాస్ రాకూడదు. అంటే వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వినపడట్లేదు, ఆర్ ఇఫ్ సంబడీ ఈజ్ talking and they are not able to join that conversation because they are not able to hearing. దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ దే ఆర్ లైక్ రిటైర్డ్ ఫ్రమ్ దేర్ వర్క్ అనుకోండి. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి హియరింగ్ లాస్ వచ్చినప్పుడు దే టెండ్ టు నెగ్లెక్ట్ దెమ్సెల్ఫ్, దే టెండ్ టు ఐసోలేట్ దెమ్సెల్ఫ్. సో దానివల్ల వాళ్ళ బ్రెయిన్ కొంచెం డిమెన్షియాలోకి వెళ్ళడం, ఐసోలేటెడ్గా ఫీల్ అవ్వడం. సో లాంగ్ టర్మ్లో వాళ్ళకి కొంచెం ఒక రకమైన సైకలాజికల్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, హియరింగ్ ఏంటి అంటే ప్రాపర్ హియరింగ్ ఉంది అంటే దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ కాన్ఫిడెన్స్ అండ్ దే కెన్ గో ఎవ్రీవేర్ సేఫ్లీ, కాన్ఫిడెంట్ ఇనఫ్లీ. వన్స్ దే హ్యావ్ దిస్ హియరింగ్ ప్రాబ్లమ్ ఒక ఇంటిమిడేటింగ్గా ఉంటుంది వాళ్ళకి, దే సోషల్ విత్డ్రాల్ లాగా వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు అడ్రస్ అబౌట్ హియరింగ్ లాస్ ఇన్ ఆల్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అదే చాలా మంది అంటే చిన్నప్పుడు కూడా అరే మాట్లాడట్లేదు, అరే నడవట్లేదు అంటాం, కానీ వినిపించట్లేదు అని చాలా రేర్ గా ఆలోచిస్తాం పేరెంట్స్ ఆల్సో. సో ఈ వినపడట్లేదేమో అన్న డౌట్ అనేది మాట్లాడట్లేదు అన్న ఏజ్ గ్రూప్ వచ్చే వరకు రికగ్నైజ్ అవ్వకపోయేప్పటికీ ఆల్రెడీ వీ హ్యావ్ లాస్ట్ లైక్ 1.5 years of time. So దానివల్ల ఓవరాల్ దట్ చైల్డ్ హ్యాస్ బీన్ బిహైండ్ 1.5 years. So this early screening, early recognition, early addressing the problems and not having social stigma about accepting that either I am not able to hear or my kid is not able to hear is important. అండ్ ఈవెన్ పెద్దవాళ్ళల్లో కూడా మనం ఒక 70-80 years వచ్చినాక అంటే వినిపించట్లేదు, తగ్గింది అని అది కామన్ గా వదిలేస్తాము. ఈవెన్ మూవీస్ లో కూడా అది జోక్స్ లాగా చూపిస్తారు. ఓల్డ్ వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ కొంచెం గట్టిగా మాట్లాడితేనే వినిపిస్తుంది, గట్టిగా మాట్లాడండి అంటారు. కానీ అది అంటే ఇప్పుడు బీపీ షుగర్ ఉన్నట్టు ఒకసారి వెళ్ళి చూపించి టాబ్లెట్స్ తీసుకుందాము అని ఆ ఏజ్ లో వాళ్ళు అంటే హియరింగ్ లాస్ ఉంటే పెద్దగా పట్టించుకోము. ఏజ్ వల్ల వచ్చింది కదా, కొంచెం మనమే గట్టిగా మాట్లాడదాం, లేకపోతే సైగలతో మాట్లాడదాం అని అంటారు. కాకపోతే మీరు చెప్పింది వాళ్ళకి అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ వాళ్ళు సరిగ్గా చేయగలుగుతారు సరైన ట్రీట్మెంట్. దే విల్ బి లైక్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ సెల్ఫ్ సఫిషియంట్ అండి. హియరింగ్ ఎయిడ్స్ కూడా ఉన్నాయి. సో అది పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు ఇప్పుడున్న మనకి. హియరింగ్ లాస్ తోటి వస్తే ఏంటి అంటే we will have to evaluate అండి. sometimes a simple impacted ear wax people suddenly stop hearing అనమాట. అన్లెస్ అంటిల్ దే కమ్ టు అస్ దే డోంట్ నో ఇయర్ వ్యాక్స్ ఉంది అని చెప్పేసి. ఇయర్ వ్యాక్స్ అయి ఉండొచ్చు, నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, ఇయర్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, లేకపోతే నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఆర్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్. సో వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ అండ్ దానికి అప్రోప్రియేట్ కాసెస్ ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు కంజెనిటల్లీ హియరింగ్ లాస్ ఉన్న పిల్లలకి వీ హ్యావ్ గాట్ కాక్లియర్ ఇంప్లాంట్స్ అని చెప్పేసి వచ్చాయి. ఓల్డ్ ఏజ్ పీపుల్కి మైన్యూట్ ఇన్ ద ఇయర్ అంటే పెట్టుకున్నట్టు కూడా తెలియనటువంటి అడ్వాన్స్డ్ డిసీజ్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్స్ వచ్చాయి. అండ్ వెరీ కామన్లీ పీపుల్ ఆర్ పుట్టింగ్ ఇయర్ బడ్స్ అండ్ గోయింగ్, దెన్ వై కాంట్ హియరింగ్ ఎయిడ్స్ కనిపించకుండా ఉన్నాయి. దట్ హ్యాస్ బ్లూటూత్, ఇప్పుడు మన ఫోన్ కే కనెక్ట్ అయిపోతాయి అవి. అట్లాంటి ఆప్షన్స్ ఉన్న అడ్వాన్స్డ్ హియరింగ్ ఎక్విప్మెంట్ కూడా వచ్చాయి. కాకపోతే ఇవన్నీ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయించుకొని ప్రాపర్ ఆడియాలజీ టెస్ట్ చేయించుకున్న తర్వాత యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ యాంప్లిఫికేషన్, ఇట్ హ్యాస్ టు బీ కస్టమైజ్డ్ అకార్డింగ్ టు ఎవ్రీ వన్స్ హియరింగ్ నీడ్. దాని ప్రకారంగా అప్రోప్రియేట్ ఇస్తే ఏంటి అంటే వీ కెన్ డూ బెనిఫిట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అనమాట. అంటే కొంతమందికి సర్జరీ కూడా అవసరం అవ్వచ్చు, అట్లేం సర్జరీ అవసరం అవ్వచ్చు. ఏంటి అంటే దెర్ ఆర్ సర్టన్ కండిషన్స్ కాల్ ఓటోస్క్లిరోసిస్ అండి. అంటే లైక్ ఇయర్ లోపల ఉండే ఎముకలు ఉంటాయి, చిన్న చిన్న మైన్యూట్ ఎముకలు ఉంటాయి, దాని మూమెంట్లో ప్రాబ్లం రావడం, దాని స్ట్రక్చర్లో ప్రాబ్లం లాంటి
ఉండేటువంటి కంప్లైంట్స్ ఉంటాయన్నమాట. దట్ ఈస్ వన్ సర్జికల్లీ ఆపరబుల్ హియరింగ్ కంప్లైంట్ అండి. అది చాలా మంది సాధారణంగా మిడిల్ ఏజ్డ్ యంగ్ ఏజ్ విమెన్లో వచ్చే కంప్లైంట్ అది, విచ్ కెన్ బి సర్జికల్లీ ట్రీటెడ్ అండ్ దే కెన్ గెట్ బ్యాక్ దేర్ నార్మల్ హియరింగ్. అదొక కండిషన్ ఉండొచ్చు. అసలు ఏ హోప్ లేదు, అసలు వినలేరు అన్న వాళ్ళకు కూడా ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టుకొని కిడ్స్ దే ఆర్ గోయింగ్ టు నార్మల్ స్కూల్స్, వెళ్ళి దే ఆర్ డూయింగ్ ఆల్ కైండ్ ఆఫ్ జాబ్స్. దే ఆర్ లైక్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు, దే ఆర్ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు విత్ ఆల్ దీస్ కాక్లియర్ ఇంప్లాంట్స్ అండ్ ఆల్. సో అలా హెల్ప్స్ ఉన్నాయి అనమాట. మనం అంటే ఈ హియరింగ్ లాస్ ఆ ప్రాబ్లం గురించి మాట్లాడిన ఈవెన్ మనం అంటే రీసెంట్గా ఒక మూవీ వచ్చింది కదండి, రామ్ చరణ్ సమంత రంగస్థలం మూవీ. ఐ మీన్ ద హోల్ థీమ్ అంటే అట్లీస్ట్ మాక్సిమం థీమ్ ఆఫ్ ద మూవీ ఈజ్ ఆఫ్ ద హీరో నాట్ బీయింగ్ ఏబుల్ టు హియర్ కదా. సో దాంట్లో ఆయన అది పెట్టుకోవాలంటే నామోషి ఫీల్ అవుతుంది. బట్ అగైన్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి అంటే మీరు అన్నట్టు చాలా చిన్నగా ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ తోని చిన్న చిన్న హియరింగ్ ఎయిడ్స్ వచ్చినాయి కాబట్టి అంత పెద్దగా తెలియదు కూడా. సేమ్ మూవీ అంటే మనం ఇంకో పర్స్పెక్టివ్ లో చూస్తే యాజ్ యూ టోల్డ్ అని నామోషిగా చూపించారు, బట్ దే ఆల్సో హ్యావ్ షోడ్ హౌ ఇంపార్టెంట్ థింగ్స్ హీ హ్యాస్ మిస్డ్ ఫర్ నాట్ యూజింగ్ దట్ ఆల్సో. కరెక్ట్, అదే అంటున్నాను. అంటే మనము వినిపించట్లేదు కదా, మిగతా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి, చేతులు కాళ్ళు బాగానే పనిచేస్తున్నాయి కదా, ఏదో గడుస్తుంది కదా అనుకుంటాం, కానీ వినిపించట్లేదు అంటే మీరు అన్నట్టు దే ఆర్ మిస్సింగ్ సో మచ్ ఆల్సో. Yes, it's one of the సెన్స్ ఆర్గన్స్ అండి, దెన్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇట్. పుట్టుకతోనే వినిపించకపోవడం అండ్ ఒక ఏజ్ వచ్చాక వినకడి తగ్గడం ఇట్లా అని చాలా మందికి తెలుసు. బట్ ఈ మధ్య కాలంలో మనం టీనేజర్స్ లో కూడా యంగర్ అడల్ట్స్ లో కూడా ఈ హియరింగ్ లాస్ అనేది వింటున్నాం. అది ఎందువల్ల అంటారు? ఒకటి బికాస్ ఆఫ్ దిస్ ఇంక్రీస్డ్ పొల్యూషన్ అండ్ నాయిస్ ఎక్స్పోజర్, రెండు బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఫ్యాక్టర్స్. ఈ రెండిటి వల్ల నర్వ్ లాసెస్ అనేవి చూస్తున్నాం. ఇది కాకుండా దెర్ ఇస్ వన్ సినారియో విచ్ వీ కాల్డ్ యాజ్ సడన్ సెన్సర్న్యూరల్ హియరింగ్ లాస్ అనేసి అండి. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ హియరింగ్. అంటే ఒక పర్సన్కి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆర్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ఒక 1 to 2 daysలో దే విల్ హ్యావ్ అ సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ దర్ హియరింగ్, స్పెసిఫికలీ ఇన్ 1 year. ఏదో అలా వచ్చిందిలే అలా వెళ్ళిపోతుందిలే అని మటుకు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ అమౌంట్. ఒక ఇయర్ సడన్గా వినిపించడం ఆగిపోతుంది. దిస్ వీ కాల్డ్ అస్ సడన్ సెన్సిటివ్ హియరింగ్ లాస్. ఇది ఎందుకు ఎమర్జెన్సీ అంటున్నాను అంటే ఈ కేసెస్ని మనం వీ కెన్ ట్రీట్ విత్ సమ్ ఇంజెక్షన్స్ ఇన్ టు ద ఇయర్ డ్రమ్, which can be done only within 72 hours if they come to us. The earlier the patient presents to us, the better is the prognosis. So 48 hours or 24 hours లోపల వస్తే we give better prognosis. 72 hours అంటే we can try. After 72 hours ఎంత టైం గడుస్తుంది అంటే అంత వాళ్ళకి ఆ ఇయర్ లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సమ్ టైమ్స్ మనకి అన్నోయింగ్లీ వెరీ రేర్లీ ఏమవుతుంది అంటే సర్టన్ కైండ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్లో పీపుల్ ప్రెజెంట్ విత్ చెవిలో చప్పుడు రావడము, హియరింగ్ లాస్ అట్లాంటివి. ఎర్లియర్ దు ప్రెజెంట్ టు అస్ ద బెటర్ వీ విల్ ఏబుల్ టు హెల్ప్ దెమ్. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ. చాలా మంది అది మిస్ అయ్యి అలానే వచ్చింది కదా, అలానే వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి వెయిట్ చేసి ఒక గోల్డెన్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఇట్ బ్యాక్ అనేది మిస్ అయిపోతారు. దెన్ దే విల్ హ్యావ్ టు గో ఫర్ హియరింగ్ ఎయిడ్స్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మీరు పొల్యూషన్ అన్నారు కదా, అంటే పొల్యూషన్ వల్ల హియరింగ్ లాస్ ఎందుకు వస్తుంది అంటారు? నాయిస్ అండి, లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ వల్ల దే కెన్ లూజ్ that chronic exposure of the noise and all వల్ల nerve stress and all వల్ల ఉంటుంది. ఓకే. అండ్ అదే కాంటెక్స్ట్ లో లైక్ ఇప్పుడు పిల్లలు చాలా మంది హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద టైమ్ దే హ్యావింగ్ హెడ్ ఫోన్స్ ఆర్ ఇయర్ బడ్స్ కదా, సో దాని వల్ల కూడా మనకి హియరింగ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ అండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ హెడ్ ఫోన్స్, ఇట్ ఈస్ ఇప్పుడు ఈ ఇయర్ బడ్స్ అనేది ఒక్కటే కాజ్ కాదు, మనం కంటిన్యూస్గా నాయిస్ వినడం అనేది కాజ్. ద థింగ్ ఈజ్ ఏంటంటే కంటిన్యూస్ సౌండ్ ఎక్స్పోజర్ వల్ల దట్ నర్వ్ విల్ గెట్ తొందరగా ఎఫెక్ట్ అవి హియరింగ్ లాస్ వస్తుంది. దీంతో పాటు మనకి ఎడిషనల్గా ఇయర్ బడ్స్ వాడడం వల్ల వచ్చేది ఏంటి అంటే ఇది ఇయర్ కెనాల్ని బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఈ కంటిన్యూగా ఇయర్ బడ్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చెవులో మాయిశ్చర్ ట్రాప్ అవ్వడము, ఆ న్యాచురల్గా వ్యాక్స్ చేసే మెకానిజంని చెయ్యనీయకపోవడము, తడి ఉండిపోవడము, ప్లస్ ప్రెషర్ గట్టిగా నొక్కి పెట్టడం వల్ల ప్రెషర్ అవ్వడము. సో దీనివల్ల చెవు నొప్పులు, చెవులో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎడిషనల్ ఏమంటారు కురుపుల్లాగా రావడము,
చెవిలో ఉండాల్సిన న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని కూడా అది డిస్టర్బ్ చేస్తుంది మాయిశ్చర్ ట్రాప్ అవ్వడం వల్ల. అపార్ట్ ఫ్రమ్ హియరింగ్ ఇట్ ఈస్ ఆల్సో కాజింగ్ ఇన్ఫెక్షన్స్ ఇయర్ బడ్స్ పెట్టుకోవడం వల్ల. సో ప్రాపర్ హైజీన్, వేర్ దే వేఆర్ ప్లేసింగ్, హౌ ఆర్ వి క్లీనింగ్ దోస్ ఇయర్ బడ్స్, అవి మంచిగా ఉన్నాయా లేదా, తడిగా ఉన్నప్పుడు చెవిలో పెట్టుకోకపోవడము, ఇట్లాంటి కేర్ తీసుకోవాలి. అలాంగ్ విత్ దట్ సో ఇవి మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే ఓవర్ ద ఇయర్ హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఈ కైండ్ ఆఫ్ ఇయర్లో ప్రెషర్ సిమ్టమ్స్ రావడము, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇవి అవాయిడ్ చేయొచ్చు. ఈ హియరింగ్ కోసం ఏంటి అంటే ప్రొఫెషనల్గా దీస్ డేస్ మెనీ పీపుల్ హ్యావ్ టు యూస్ దర్ హియరింగ్ ఎయిడ్స్ అండి. వన్ థింగ్ దే హ్యావ్ టు రిమెంబర్ ఈ 60-60 రూల్ అండి. 60-60 రూల్ అంటే దే హ్యావ్ టు పుట్ దేర్ హియరింగ్ వాల్యూమ్ లెస్ దెన్ ద 60% ఆఫ్ ద మ్యాక్సిమం. ఓకే, అండ్ దే షుడ్ నాట్ యూజ్ అన్ ఎట్ ఏ స్ట్రెచ్ మోర్ దెన్ 60 minutes. ఒకే స్ట్రెచ్లో 60 minutes కంటే ఎక్కువ వాడాల్సి వచ్చినప్పుడు దే షుడ్ డెఫినెట్లీ టేక్ బ్రేక్స్ తీసుకోవాలి. అండ్ మనం వింటున్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ సౌండ్ మన నుంచి పక్క వాళ్ళకి వినిపిస్తుంది అంటే దట్ ఈస్ కైండ్ ఆఫ్ యు ఆర్ ఆన్ హయ్యర్ వాల్యూమ్ అని అర్థం చేసుకోవాలి. అది నాట్ అడ్వైజ్డ్ అట్ ఆల్. యూ హ్యావ్ టు పుట్ యువర్ వాల్యూమ్ లెస్ దెన్ ద 60% ఆఫ్ ద మాక్సిమం. 60-60 రూల్ ఈజ్ ఈజీ టు రిమెంబర్. వాల్యూమ్ లెస్ దెన్ 60 ఉండాలి అండ్ డ్యూరేషన్ లెస్ గా 60 minutes కంటిన్యూస్ గా వింటుంటే బ్రేక్ తీసుకోవాలి. ఓకే అండి. అండ్ ఇది కూడా అదే మీరు, సో హెడ్ ఫోన్స్ ఆర్ సేఫర్ దెన్ ఇయర్ బడ్స్, నాట్ ఇన్ ద హియరింగ్ వైజ్ బట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ప్రెషర్ సిమ్టమ్స్ రాకుండా, వ్యాక్స్ అక్యూములేట్ అయిపోవడాలు ఇట్లాంటివి అవ్వకుండా ఉంటాయి. డాక్టర్ ఇంకోటి ఈ టాన్సిలైటిస్, చాలా మందికి టాన్సిలైటిస్ వస్తుంటుంది కదా. సో టాన్సిలైటిస్ 1 ఎలా గుర్తించాలి అండ్ అసలు ఎందుకు వస్తుంది అంటారు? అంటే కొంతమంది లైక్ ఇంట్లో అనుకుంటూ ఉంటారు ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినడం వల్ల ఆర్ స్విమ్మింగ్ ఇవన్నీ చేయడం వల్ల ఇట్లా టాన్సిలైటిస్ వస్తుంది అని, ఇలా ఏదేదో వాళ్ళ కారణాలు వాళ్ళే అనుకుంటూ ఉంటారు. సో ఈ టాన్సిలైటిస్ అసలు కొంతమంది పిల్లలకి ఎందుకు వస్తుంది? టాన్సిల్స్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు అడినాయిడ్స్ అండి. ఇట్ ఈస్ ఆల్సో లింఫాయిడ్ టిష్యూ ఇన్ ఎ డిఫరెంట్ లొకేషన్. అది మనకి ముక్కు వెనకాల ఉంటే అడినాయిడ్స్ అంటారు, నోట్ లోపల ఓరోఫారింగ్స్ ఏరియాలో ఉంటే టాన్సిల్స్ అంటారు, విచ్ ఆర్ 2, అంటే అటొకటి ఇదొకటి 2 ఉంటాయి. ఇట్స్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో సేమ్, మన ఇమ్యూనిటీ అది రావడం కోసం. ఎందుకు టాన్సిలైటిస్ అంటే ఆ టాన్సిల్ వాచి దాని నుంచి నొప్పి రావడము ఇదంతా అయినప్పుడు దట్ వీ కాల్డ్ యాజ్ టాన్సిలైటిస్ అనమాట. ఈ టాన్సిలైటిస్ ఎందుకోసం వస్తుంది? అగైన్ సేమ్ కాజెస్ అండి, వైరల్ ఇన్ఫెక్షన్స్, రిపీటెడ్గా మనం ఎక్స్పోజర్ టు దట్ వైరల్ ఇన్ఫెక్షన్స్. అగైన్ ఈ వైరస్, ఈ స్విమ్మింగ్, ఐస్ క్రీమ్స్, ఆల్ దీస్ ఆర్ అగైన్ ద సేమ్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్పోర్ట్ అయ్యే మెథడ్స్ ఇవి. సో అండ్ దట్ వాటర్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్ మే నాట్ బి దట్ స్టైరైల్ ఆర్ వాట్స్ ఎవర్, దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇవి. సో ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు పిల్లల్లో పెయిన్ రావడం, ఆ పెయిన్ నుంచి ఫీవర్స్ రావడం, స్కూల్స్ మిస్ అవ్వడం, దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ వీ సీ. సో మోస్ట్ ఆఫ్ ద టాన్సిలైటిస్ అగైన్ కుడ్ బి వైరల్ కాజెస్ అండి. వైరల్ కోల్డ్, జలుబుతో పాటు రావడము, నొప్పి రావడము, ఒక 5 days ఈ పెయిన్ ఉండడం, మనం సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ ఇస్తాం, తగ్గుతుంది. సమ్ టైమ్స్ ఇదే పెరిగిపోయి ఇట్ కెన్ బికమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అప్పుడు పస్ రావడం, టాన్సిల్స్ పైన పస్ లాగా పేరుకోవడం, ముక్కు నుంచి పస్ రావడము, ఈ ఇన్ఫెక్షన్స్ మళ్ళా అవ్వడము, ఇట్లాంటివి ఉంటాయన్నమాట. సో ఇవి 1 or 2 episodes వచ్చినప్పుడు ఎవరికైనా వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో తగ్గిపోతాయి. బ్యాక్టీరియల్ ఫారింజైటిస్ ఆర్ బ్యాక్టీరియల్ టాన్సిలైటిస్ వచ్చినప్పుడు అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ చేస్తే అది కూడా తగ్గుతాయి. సో 1 episode ఇన్ అన్ ఇయర్ ఆర్ సో అప్పుడప్పుడు రావడం ఈజ్ వెరీ క్వైట్ కామన్. అలా కాకుండా రిపీటెడ్గా వస్తున్నాయి అంటే ఒక సంవత్సరంకి ఒక 6-7 సార్లు రావడం, ప్రతి సంవత్సరం సీజన్ మారితే రావడం, లాస్ట్ 3 ఏళ్ల నుంచి ఇలానే ఉండడం, లేదు పిల్లలు దీనివల్ల స్కూల్ మిస్ అవుతున్న సినారియోస్ కనిపించడం, ఇట్లాంటిది ఉన్నప్పుడు ఏంటి అంటే వీ విల్ హ్యావ్ టు టేక్ ఫర్దర్ యాక్షన్. మనం ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది, ఎందుకోసం వస్తుంది, వాట్ ఈస్ దిస్ ప్రాబ్లమ్. అపార్ట్ ఫ్రమ్ దీస్ కాజెస్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్, పెద్దవాళ్ళలో కూడా ఈ గొంతు నొప్పులు రావడం, టాన్సిల్స్ రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. దిస్ కుడ్ బి బికాస్ ఆఫ్ ఎలర్జీస్ అండి. ఎలర్జీస్ ఒక కాజ్ అండ్ అగైన్
యాసిడిటీ లాంటి కాసెస్ కూడా ఉంటాయన్నమాట. యాసిడిటీ, మనకు తెలియకుండా త్రేనుపులు రావడము, ఛాతీ నొప్పి, బర్నింగ్, ఇట్లాంటి సిమ్టమ్స్ లేకుండా గొంతు నొప్పి, తరచుగా గొంతు క్లియర్ చేసుకోవాలనిపించడము, గొంతులో నొప్పి రావడం, ఇట్లాంటి సిమ్టమ్స్ తోటి కూడా పీపుల్ కమ్ ఫర్ థ్రోట్ పెయిన్స్ అండ్ టాన్సిలైటిస్. సో అగైన్ వీల్ హ్యావ్ టు టేక్ ప్రాపర్ హిస్టరీ ఫ్రమ్ ద పేషెంట్, దెన్ ఎగ్జామిన్, దెన్ ఓన్లీ వి విల్ నో. ఇది కాకుండా మనకి ఇన్ఫెక్షన్స్ రావడానికి ఇంకొక కారణం ఏముంటుంది అంటే స్నోరింగ్, మౌత్ తెరుచుకొని నిద్రపోవడం, డ్రై మౌత్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్. ఈ టాన్సిల్స్ పెరగడం వల్ల స్నోర్ చేస్తారు పిల్లలు. ఆ స్నోర్ చేయడం వల్ల డ్రైనెస్ పెరుగుతుంది. డ్రైనెస్తో పాటు ఇంకొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఇదంతా ఒక సైకిల్ లాగా అవుతుంటుంది. సో వాట్ ఈస్ ద కాజ్ అండ్ వేర్ ఇట్ ఈస్ లీడింగ్ అనేది మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకొని రూట్ కాజ్ని అడ్రస్ చేయాల్సి వస్తుంది. అండ్ మోరోవర్ చాలా మంది టాన్సిలైటిస్ ఉంటే కంపల్సరీ టాన్సిలెక్టమీ సర్జరీనే ఆప్షన్ అని వింటుంటాము. సో సర్జరీ ఈజ్ ఓన్లీ ఆప్షన్ అంటారా? సర్జరీ ఈజ్ వన్ ఆప్షన్ అండి, నాట్ ద ఓన్లీ ఆప్షన్. ఇప్పుడు మనం రూట్ కాజ్ అండ్ ట్రీట్ చేయకుండా ఓన్లీ టాన్సిల్స్ రిమూవ్ చేసాము అంటే దట్ ఇప్పుడు టాన్సిల్స్ తగ్గొచ్చు అలర్జీ వల్ల, బట్ అలర్జీ విల్ రిమైన్. నో, వీ విల్ హ్యావ్ టు అడ్రస్ ద కాజ్, దెన్ దాని కంట్రోల్ ఒక లెవెల్ వరకు చేసుకొని, దెన్ అవసరమైతే టాన్సిల్స్ రిమూవ్ చేసుకొని, దెన్ అగైన్ మెయింటెనెన్స్ ఆఫ్ ద రూట్ కాజ్ చేసుకోవాలి. టాన్సిల్ సర్జరీ అనేది మనం ఎప్పుడు వెళ్తాము అంటే మెయిన్ సేమ్ అగైన్ ఈ టాన్సిల్స్ అవి పెరిగిపోవడం వల్ల ఊపిరి తీసుకోవడానికి గాలి అడగకపోవడము, అబ్స్ట్రక్షన్ స్లీప్ యాప్నియా అంటాం అనమాట దాన్ని. నోరు తెరుచుకొని నిద్రపోతున్న పిల్లల్లో వాళ్ళల్లో, లేదు ఒక సంవత్సరానికి 7-8 ఎపిసోడ్స్ రావడము, 3 yearsగా కంటిన్యూస్గా రావడం, 2 yearsగా కంటిన్యూస్గా రావడం, ఆ బ్యాక్టీరియా అనేది టాన్సిల్స్లో ఉండిపోతున్న సినారియో లాగా అనిపించినప్పుడు ఇది మన పిల్లల గ్రోత్ని ఇమ్యూనిటీతో హెల్ప్ చేయాల్సింది పోయి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ తీసుకొని వచ్చి దానివల్ల కిడ్స్ ఆర్ బికమింగ్ వీక్ అండ్ దే ఆర్ నాట్ గ్రోయింగ్ వెల్ లాంటి సినారియో చూసినప్పుడు టాన్సిల్స్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. నాకు తెలిసిన 2-3 అందరికీ సర్జరీ అయింది. సో మోస్ట్లీ సర్జికల్ ట్రీట్మెంట్ ఏమో అని నేను అనుకుంటున్నాను. సర్జరీ అయింది కాబట్టి యూ నోటీస్ దెమ్. యూ విల్ నాట్ నోటీస్ ఎనీబడి హూ విల్ గో టు ఓపీడీ అండ్ టేకెన్ సమ్ మెడికేషన్స్ అండ్ దే ఆర్ రికవర్డ్ విల్ నాట్ బి నోటీస్. ఇది కూడా అడుగుదాం అనుకున్నానండి, లైక్ జనరల్ గా మనం పెద్దవాళ్ళలో టాన్సిలైటిస్ అలా వినము కదా? ఉంటాయండి, పెద్దవాళ్ళలో కూడా టాన్సిల్స్ ఉంటాయి. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్, లింఫాయిడ్ టిష్యూ విల్ రియాక్ట్ అండ్ ఉంటుంది. సో వాళ్ళు దే మే రికవర్ సూనర్. ఒకటి హయ్యర్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు వస్తాయి, ఇంకా హయ్యర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి నెగ్లెక్ట్ అయిపోయి ఆ టాన్సిల్స్ యాప్సిసెస్ అయిపోయి అవి మేము ట్రీట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. పెద్దవాళ్ళు కూడా టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ అగైన్ దిస్ గ్యాస్ట్రైటిస్, రిఫ్లెక్స్, ఇటువంటి కాజెస్ కూడా ఉంటాయి. ఇది కూడా అంటే జనరల్ గా మనం గొంతు నొప్పి అంటే ఏదో ఇట్లా ఏమంటారు జలుబు వల్ల వచ్చింది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, ఓర్ అక్కడ ఇక్కడ వాటర్ తాగడం వల్ల వచ్చింది అనుకుంటాం, కానీ వీ డోంట్ గో టు ద ఎసిడిటీ ప్రాబ్లం వల్ల మనకి గొంతు నొప్పి కూడా వస్తుందా అని అయితే అనుకోము. సో ఇట్స్ బెటర్ టు గెట్ ఇట్ రూల్డ్ అవుట్. అండ్ డాక్టర్ గారు, లైక్ మీ ఓపీలో ఇప్పుడు జనరల్గా ఈ 2025-26లో మీకు కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్, ఈఎన్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏం? ఎక్కువ శాతం దే ఆర్ కమింగ్ అప్ విత్ ఎలర్జీస్ అండ్ సైనోసైటిస్ అండి. అండ్ కిడ్స్లో దే ఆర్ కమింగ్ విత్ అడినాయిడ్స్ అండ్ ఇయర్ పెయిన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే చిన్న జలుబు అన్నప్పుడు ఏంటి అంటే దే టేక్ సమ్ హోమ్ రెమెడీస్ అవి తీసుకుంటారు. వన్స్ ఆ జలుబు అనేది పెరిగిపోయి ఇయర్ పెయిన్ దాకా వెళ్ళినప్పుడే దే ఆర్ వాకింగ్ ఇన్ టు ఈఎన్టీ ఓపీడీ సమ్టైమ్స్. అటువంటి సినారియోస్లో ఏంటి అంటే అడినాయిడ్స్ ఉండి దానికి ఇన్ఫెక్షన్ ఇయర్కి స్ప్రెడ్ అయిపోయి ఇయర్ పెయిన్ వచ్చినప్పుడు వస్తున్నారు మా దగ్గరికి. అట్లాంటి సిచ్యువేషన్స్ చూస్తాం. లేదు దే ఆర్ క్వైట్ గుడ్ పీపుల్ హు ఆర్ లైక్ అవేర్నెస్ ఉన్నప్పుడు ఈ మౌత్ బ్రీతింగ్, స్నోరింగ్ అనేది వాళ్ళ కిడ్స్లో అబ్జర్వ్ చేసుకొని వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎలర్జీ, నేజల్ బ్లాక్స్, అడినాయిడ్స్, ఇటువంటి కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. అలాంగ్ విత్ దిస్ ఈ హియరింగ్ లాస్ ఇన్ ఎల్డర్లీ పీపుల్, ఇయర్ ఇన్ఫెక్షన్స్, చెవులోంచి చీము రావడం, వినికిడి లోపాలు, దీస్ ఆర్ ద ఫ్రీక్వెంట్ థింగ్స్. Thank you, doctor. Thank you for coming to our studio and sharing your valuable knowledge with us. థ్యాంక్స్ అండి. చూసారు కదా, ఈఎన్టీ సర్జన్ చెప్పినట్టు మీకు కనుక సైనస్ ప్రాబ్లం కానీ, టాన్సిలైటిస్ ప్రాబ్లం కానీ, ఎడినాయిడ్స్ ప్రాబ్లం కానీ, సో ఇలా ఉన్నా కూడా, ఆర్ వర్షాకాలం చలికాలంలో మీ పిల్లలకి తరచుగా ఈ జలుబు ఇట్లాంటివి చేస్తున్నా కూడా ఫస్ట్ అయితే ఒక డాక్టర్ విజిట్ అయితే చేయండి. అది ఏంటో మీరే డయాగ్నోస్ చేసేసి మీరే చాట్‌జీపీటీని అడిగేసి మెడికల్
హాల్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోకండి. అండ్ మోరోవర్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించిన విషయం ఏంటంటే హియరింగ్ లాస్ ఇన్ ఏజ్డ్ పీపుల్. అంటే పెద్దవాళ్ళల్లో వినకడి తగ్గుతుంది అని మనము అది ఒక కామన్ రొటీన్గా వదిలేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇప్పుడున్న మెడికల్ అడ్వాన్స్మెంట్స్తో పాటు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఆర్ చిన్నపిల్లలు ఆర్ ఎవరికైనా హియరింగ్ లాస్ అనేది ఉన్నట్లయితే కంపల్సరీ ఈఎన్టీ సర్జన్ని కల్పించి తగినంత ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.